నమస్తే. ఈరోజు హర్ష కుమార్ గారిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీళ్ళు యాక్చువల్గా ఈ క్యాండిల్ లైట్స్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో క్యాండిల్ లైట్స్ ప్రోగ్రాం ఒకటి పెడితే అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా చాలామంది పోలీసులు అక్కడ ఉండి రాగానే చాలామందిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి, అంటే హర్ష కుమార్ గారికి సంబంధించిన అనుచరులని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. మరి హౌస్ అరెస్ట్ చేశారా లేకపోతే నిజంగా అరెస్ట్ చేశారని నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. బట్ అరెస్ట్ చేసినటువంటి వీడియోలు అయితే నేను చూశాను. ఓకే, ఈ వీడియోకి నేను ఆ వీడియోలు యాడ్ చేసి పెడతాను, అది మీరు చూడొచ్చు అక్కడ ఏం జరిగింది అనేది. ఓకే, అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరమే వచ్చింది హర్ష కుమార్ గారిని? ఇప్పుడు అది యాక్సిడెంట్ అని వాళ్ళే చెప్పారు కదా, పోలీసులు చెప్పారు కదా, ఇది యాక్సిడెంట్ అన్నారు, కేసు క్లోజ్ అయిపోయింది అన్నారు. మీరు ఆల్రెడీ క్లోజ్డ్ ద కేస్. అంటే గవర్నమెంట్ కానీ, ఇన్వెస్టిగేషన్ టీం కానీ, పోలీసులు కానీ, వ్యవస్థ కానీ మొత్తం అది ఒక యాక్సిడెంట్ అని మీకు ఒక అవగాహనకు వచ్చారు. మీరు ఆ కేసు క్లోజ్ చేశారు, యాక్సిడెంట్ అనే చెప్పారు కదా, కేసు క్లోజ్ చేశారు. సరే, ఇప్పుడు వీళ్ళు అనుమానం ఉన్న వాళ్ళేమీ అనుమానం వ్యక్తం చేశారు. సరే, అనుమానం వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టుకు వెళ్ళే వాళ్ళు మీరు ఇది యాక్సిడెంట్ అని ఎలాగైతే ప్రజలకు ప్రూవ్ చేశారో అలాగే కోర్టుకు ప్రూవ్ చేస్తారు. అది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్. ఒకవేళ మీరు ప్రజలకు చెప్పింది ఏమన్నా రాంగ్ ఉంటే అది కోర్టులో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే దగ్గర ఎలాగో తెలిసిపోయిద్ది. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు ఇంత అంటే పగడ్బందీగా అక్కడ కొంతమంది పోలీసులు పెట్టి హర్ష కుమార్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని నాకైతే అనిపించింది. అంత అవసరమే ఉంది గవర్నమెంట్కి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం. వాళ్ళేదో క్యాండిల్ లైట్ పెట్టుకుంటా ఉన్నారు. అది కూడా ఏదో అర్ధరాత్రి ప్రోగ్రామ్ అయితే అనుకోవచ్చు. వాళ్ళేమి సాయంత్రం 6 నుంచి 9, 10 గంటలు జనరల్గా అసలు క్యాండిల్ లైట్ మరి మార్నింగ్ ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. ఓకే, క్యాండిల్ ఏమి ఎలాగో కదా మార్నింగ్ టైంలో 4 to 6 ప్రోగ్రామ్ పెట్టారు. 4 to 6 ప్రోగ్రాము మార్నింగ్ అవర్స్, అది ఇంకా సన్లైట్ ఉండిద్ది. ఇప్పుడు ఆ టైంలో క్యాండిల్ లైట్స్ ప్రోగ్రామ్ పెట్టారు. సో దానివల్ల గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏంటి అనేది నాకైతే తెలియదు. ఓకే, అంత అవసరం లేదు. ఇప్పుడు ఓకే, పోనీ ఏమైనా ఊర్లో జరుగుతుంటే శాంతి భద్రత సమస్యలు, క్రిస్టియన్స్ హిందువుల మధ్య గొడవలు జరుగుతాయి, లేదంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మధ్య గొడవలు జరుగుతాయి, లేదా ముస్లిం హిందువుల మీద గొడవలు జరుగుతాయి, లేదు ఊర్లో అయితే పర్మిషన్ లేకుండా ఎక్కడో అవుట్స్కట్లో అక్కడ జనాలు కూడా ఉండరు. ఒక 20, 30 మంది పాస్టర్లు అక్కడికి వచ్చి క్యాండిల్ లైట్ పెడుతుంటే అక్కడ వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం ఎందుకు అనేది ఇక గవర్నమెంట్ అది అంత అవసరం లేదని నేను అనుకున్నా. ఇప్పుడు అది చాలా ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా మేము ఇన్వెస్టిగేట్ చేసాము, అది యాక్సిడెంట్ అని వాళ్ళే చెప్పారు కదా. మరి యాక్సిడెంట్ అయినప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేది ఇక గవర్నమెంట్ మీద మళ్ళీ ఇంక లేనిపోయిన అనుమానాలు వచ్చేస్తాయి. అరే వీళ్ళేంది ఇదంతా చేస్తున్నారు, ఈ యాక్సిడెంట్ అన్నారు కదా, మీరు వదిలేయాలి. ఇక ఇది యాక్సిడెంట్ ఒక అవగాహనకు వచ్చినప్పుడు ఇంక వదిలేయాలి. వాళ్ళు ఎంతకాలం చేస్తారు? ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ కూడా ఎంతకాలం చేస్తారు? ఎక్కువ కాలం పట్టదు కదా. ఒక నెల చేస్తారు, 2 నెలలు చేసి ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు ఫైనల్గా. మరి దీనికి గవర్నమెంట్ ఇంత అత్యుత్సాహంగా వచ్చి వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చేశారు అని అంటే మేబీ వై గవర్నమెంట్ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ సచ్ యాక్టివిటీస్ ఫర్ ప్రవీణ్ అనేది ఇంకా there is something that we need to think of. Okay, మరోవర్ నేను పోస్ట్ మార్టం రిపోర్టు నాకెవరో పంపిస్తే చూశాను. ఇంగ్లీష్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను, ఎందుకంటే నాకు మెడికల్ టర్మ్స్ నాకు తెలీదు. దాన్ని చదివి నేను అర్థం చేసుకొని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందని చెప్పగలిగినటువంటి కెపాసిటీ నాకైతే లేదు. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని టర్మ్స్ అవన్నీ ఇంగ్లీష్ చూసి నేను ఆన్లైన్లో చూడటానికి ప్రయత్నం చేశాను. ఆన్లైన్లో చూస్తున్న ప్రయత్నం నాకు అర్థమైంది చెప్తున్నాను, నాకు అవగాహన. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. ఓకే, దాన్ని ఇది కేసు ఇలా ఉంది నేనైతే చెప్పలేను. బట్ నేను ఒక అవగాహనకు వచ్చింది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి లివర్ దగ్గర కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ, చెస్ట్ ఏరియా కానీ, చెస్ట్ టు లంగ్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కానీ, గ్యాప్ ఫిల్ అవటం కానీ, లేదంటే గ్యాస్ట్రిటిస్ ఫామ్ అవటం కానీ,
అసలు ఏమీ లేవండి. కంప్లీట్గా నో డిసీజెస్. చాలా పగడ్బందీగా తన లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ డిసీజ్, అసలు నో డిసీజెస్, చాలా హెల్దీ పర్సన్. ఒకటైతే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో నాకు అర్థమైంది. ఓకే, ఆ హెల్దీ పర్సన్, బట్ ఎందుకు చనిపోయాడు అని అంటే తల మీద బాగా గాయమైంది, మెడ మీద ఫ్రాక్చర్ అయింది, మెడ తల మీద ఫ్రాక్చర్ అయింది, ఇక్కడేదో దెబ్బ తగిలింది, చెవులోంచి రక్తం వచ్చింది, ముక్కులోంచి రక్తం వచ్చింది. డైరెక్ట్గా వెళ్ళి గుద్దుకున్నాడని పోలీసులు చెప్పారు కదా, డైరెక్ట్గా వెళ్ళి గుద్దుకున్నాడని పోలీసులు చెప్పారు. అనుమానం ఉన్న వాళ్ళకి వేరే వేరే అనుమానాలు అవి ఉన్నాయి. ఓకే, నేనేది ఏంటంటే, సరే అది మెడికల్ టర్మ్స్ గురించి నేను కామెంట్ చేయలేనందుకు నాకు తెలియదు. యాక్చువల్గా నిజంగా తెలియనప్పుడు నేను దాని గురించి మాట్లాడటం ఎందుకనేది. బట్ మాకైతే అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు తీర్చలేదు. సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇవన్నీ కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ అనుమానాలు తీర్చుకొని కేసు యాక్సిడెంట్ని క్లోజ్ చేశారు. సరే, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత నేను ఒకటి అర్థం చేసుకుంది, నాకు ఒకటి అవగాహనకు వచ్చింది ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్కి తాగే అలవాటు లేదని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే తాగే అలవాటు లేకపోవచ్చు అని నమ్ముతున్నాను. ఎందుకంటే మరీ ఆ విధంగా ఉదయం మొదలెట్టుకొని తాగుతూ పడుతూ సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకునేటువంటి అంత తాగుడు అలవాటు ఉన్న వ్యక్తికి ఆ లివరు, కిడ్నీ, లంగ్స్ డెఫినెట్గా ఇప్పటికి దెబ్బతిని ఉండేవి. ఓకే, కొద్దిగా ఒక మైల్డ్ డిసీజెస్ అన్నా కనిపిస్తాయి. ఎందుకంటే బాగా ఎక్కువగా తాగే వాళ్ళకి డెఫినెట్గా లివర్, కిడ్నీ ఇవన్నీ పోతాయి, హార్ట్ ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే చాలా క్లీన్గా ఉన్నాయి. హార్ట్ చాలా క్లీన్గా ఉంది, లివర్ క్లీన్గా ఉంది, కిడ్నీలు క్లీన్గా ఉన్నాయి. అసలు అతనికి ఏ రోగాలు లేవండి పోస్ట్ మార్టం రిపోర్ట్లో. ఓన్లీ ఒక ఫైండింగ్స్ ఏంటంటే కడుపులో లిక్విడ్ ఉంది అని చెప్పారు, తలకాయకి దెబ్బ తగిలింది అన్నారు, ఏమంటారు మెడకి ఫ్రాక్చర్ అయిందన్నారు, 18 గాయాలు ఉన్నాయన్నారు. ఇంతవరకే, మిగతా ఎన్ని క్లీన్గా ఉన్నాయి అని అన్నారు. ఓకే, నేను గతం నుంచి కూడా నేను కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉన్నా ఇప్పుడు. ఎందుకంటే ప్రవీణ్ తాగడని నేను నమ్ముతున్నాను. ఓకే, ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే అతను తాగే అలవాటు ఉండకపోవచ్చు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఓన్ ఇమాజినేషన్, నాకు తెలియదు కదా ఇప్పుడు తాగుతాడో లేదు నాకు తెలియదు. ఫ్యామిలీ మెంబర్ సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మా ఆయనకి అలవాటు లేదని భార్య చెప్పలేదు, పిల్లలు చెప్పలేదు, ఫ్రెండ్స్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఓకే, మరి వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడు మరి నిజంగా అలవాటు ఉందా లేదు మనకు తెలియదు. ఓకే, బట్ నేను ఇది హెల్త్ పరంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అది తాగడేమోనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా లివరు, కిడ్నీ అవన్నీ చాలా హెల్తీగా ఉన్నాయని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసిందనమాట. సరే ఎనివే, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడదు. ఎందుకంటే దానికి తెలియని దగ్గర మనం తెలిసినట్టు మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు మెడికల్ టర్మ్స్ అంత కరెక్ట్గా తెలియదు. నాకు తెలిసిన దగ్గర నేను చాలా పగడ్బందీగా చెప్తాను. నాకు ఈ సబ్జెక్ట్ తెలుసు అని నేను క్లియర్గా చెప్తాను. తెలియని సబ్జెక్ట్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. నేను ఒక అవగాహనకు వచ్చినంతవరకు నేను దాన్ని మీకు ఇంతవరకు చెప్పాను. ఓకే, సరే, ఇంకొకటి, ఇప్పుడు నేను ఈ వీడియోకి ఈ హర్ష కుమార్ గారిని అరెస్ట్ చేసినవి అవి క్యాండిల్ లైట్స్ అవన్నీ అటాచ్ చేస్తాను, అవి చూడండి మీరు ఏం జరిగింది అనేది. ఇంకోసారి గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే, మీరు అది నిజంగా యాక్సిడెంట్ అని మీరు నమ్మినప్పుడు, మీ దగ్గర ఇన్వెస్టిగేషన్ టీమ్ అది ఒక అవగాహనకు వచ్చినప్పుడు, కేసు క్లోజ్ చేసినప్పుడు, ఇట్లాంటి యాక్టివిటీస్ మీద మీరు అనవసరంగా అరెస్ట్ చేయటము ఇవన్నీ చేస్తే అనుమానాలు వచ్చేస్తాయి. మళ్ళీ ఎందుకు గవర్నమెంట్ భయపడుతుందని అనుమానాలు వచ్చేస్తాయి. ఓకే, కోర్టుకి వేశారు, అనుమానం ఉన్న వాళ్ళు కోర్టుకి వేశారు, మీరు కోర్టుకి సమాధానం చెప్పుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు క్యాండిల్ లైట్స్ ధర్నాలు చేసుకొని ఉండండి. ప్రజాస్వామ్యంలో మనకు ఆ హక్కు ఉంది కదా, క్యాండిల్ లైట్స్ చేయొచ్చు, ధర్నాలు చేయవచ్చు, ఇవన్నీ చేయొచ్చు కదా, అనుమానాలు వ్యక్తపరచవచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ అంత భయపడటం అవసరం లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ హర్ష కుమార్ని ఎలా అరెస్ట్ చేశారో చూడండి. థ్యాంక్ యూ.